ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఫలింపు గురించి నేర్చుకుంటున్నాం కదా! మరి ఎలా ఫలించాలి? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండున ఎడల అది ఒంటిగానే ఉండును. అది భూమిలో చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విత్తనంలో నుంచి మొక్క రావడం ఎప్పుడన్నా చూస్తే, ఆ విత్తనము విరిగిపోయి అది చచ్చిపోయినప్పుడు దాంట్లో నుంచి ఒక ప్లాంట్ ఒస్తది. ఒక గోధుమ గింజ ఎన్నో గోధుమ గింజలకు కారణమవుతది. మనం ఫలించాలి అంటే మనము కూడా చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే మన శరీరంలో శరీర కోరికలకు, శరీర ఆశలకు చచ్చిపోయినప్పుడే విస్తారముగా ఫలిస్తాం. విస్తారముగా ఫలించినప్పుడు ఎక్కువ రాబడి ఉంటది కదా! ఒక రైతు పంటేసాడంటే ఫలాన్ని కోరుకుంటాడు. విస్తారముగా ఫలించిందనుకోండి ఆయనెంతో సంతోషిస్తాడు. ఎందుకంటే రాబడి ఎక్కువ ఉంటది. పరలోకం వెళ్ళిన తరువాత బహుమానం ఉంటది. మనం ఎక్కువగా ఫలించామంటే, ఎక్కువ దేవుని కొరకు పని చేశామంటే, ఎక్కువ దేవునికి ఉపయోగకరంగా మనం జీవించామంటే, మనకి పరలోకంలో రివార్డ్ ఎక్కువుంటది కదా! ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం. దేవుని కొరకు ఎంతగా ఫలిస్తామో అంతగా ప్రతిఫలం పొందుకుంటాం కదా! లూకా సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. చాలా సార్లు మనము ఫలిస్తాం కానీ, మారు మనసుకు తగిన ఫలాలుండవు మన జీవితంలో కదా! మారు మనసంటే ఏంటంటే, మనసు మారిపోవడమే మారు మనస్సు. ఒకప్పుడు దొంగతనాలు చేసేవారు, ఇప్పుడు చెయ్యకపోవడమే మారు మనస్సు. ఒకప్పుడు పాపం చేసేవారు, తప్పు చేసేవారు, అబద్ధాలాడేవారు, ఇప్పుడు అలా చెయ్యకపోవడమే మారు మనస్సు. అది చెయ్యాలని అనిపించకపోవడమే మారు మనస్సు. ఒకప్పుడు రోజుకి 3, 4 సినిమాలు జూసేవాళ్ళు, ఇప్పుడు చెయ్యకపోవడమే మారు మనసు. మనసు మారిపోవడమే మారు మనస్సు. కదా! ఆ మారు మనస్సు మనిషికంత సాధ్యం కాదు. అది దేవుడు జరిగించాల్సిన కార్యం. ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఫలములు లేకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏ చెట్టయితే ఫలించదో ఆ చెట్టుని నరికివేయడానికి గొడ్డలుంచబడిందంట సిద్ధంగా. ఫలిస్తున్నామా దేవుని కొరకు? దేవుని పని చేస్తున్నామా? దేవుని కొరకు ఎంత ఆసక్తి చూపిస్తున్నాం? మనము భౌతికంగా ఫలించాలని, భౌతికంగా అభివృద్ధి చెందాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం కదా! మంచిదే. కానీ నువ్వు ఆత్మీయంగా చేసిన పనులు నీతో పాటొస్తాయి. కాబట్టి ఒకసారి పరీక్షించుకుందాము. మనము చచ్చిపోయామా లేదా? పరీక్షించుకొని ఫలింపులోనికొచ్చి మన ద్వారా తండ్రి మహిమపరచబడటానికి యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్లుగా మహిమపరచబడటానికి ఆయన శిష్యులుగా మనం పిలువబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.